హాయ్ గైస్, మిస్టర్ సురేష్ లాఫ్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏంటంటే పార్ట్ 2కి కంటిన్యూషన్ అనమాట ఇది. నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలే అలాంటి టాపిక్ చెప్దామని కూడా. సో అందరినీ మీట్ అయ్యాను, అందరి దగ్గర మంచి మంచి కలెక్షన్ ఏదైతే అనిపించిందో అవన్నీ కూడా తీసుకున్నా. వాళ్ళ దగ్గర ఏదైతే మంచి కలెక్షన్ తీసుకున్నానంటే బ్రదర్స్ నేమ్ అయితే వద్దు, కానీ వాళ్ళ దగ్గర ఒక 25,000 అంత పెట్టి ఒక పేరు అయితే తీసుకున్నా ఒక బ్రదర్ దగ్గర అయితే. సో ఆయన దగ్గర అదే టాప్ అని చెప్పి అన్నారు. సో వాటికి పుట్టిన బేబీస్ మాత్రం ఒక్కట కూడా సక్సెస్ అవ్వాలి. అట్లీస్ట్ నా కేపీఎస్ లైన్ హోమ్ లైన్ కదా అప్పటికి. సో ఆ కేపీఎస్ లైన్ కలెక్షన్ అయితే వీళ్ళందరితో పాటు వీళ్ళందరూ పరిచయం అవ్వక ముందు జరిగిన విషయం కూడా చెప్తాను నేను. ఏం జరిగింది అంటే ముందుగా ఏం జరిగింది అంటే గైస్, నేను విజయనగరంలో చిన్నమామలు చుట్టాలు అయితే ఉన్నారనమాట మనకి. సో చిన్నమామల ఇంటికి అయితే నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ మామూలుగా ఏదో క్యాజువల్గా నేను తిరుగుదామని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉండగా అక్కడైతే ఒక కాలనీ అయితే ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు జంగ్లీలు పడుతూ ఉంటారు అనమాట, జంగ్లీలు ట్రాపింగ్ చేసి పడుతూ ఉంటారు. సో మాయ అన్నారు ఇలా అని, ఇక్కడెక్కడ బర్డ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా నువ్వు పిట్టలు దొరవు కదా, మాయాలు అలాగే పిలుస్తారు, ఇప్పటికీ అలాగే పిలుస్తారు, పిట్టల దొర అని పిలుస్తారు. సో బర్డ్స్ అయితే నువ్వు పెంచుతావు కదా, అక్కడ బ్యాక్ సైడ్ ఉంటాయి, ఒకసారి చూడు, వెళ్ళి మామూలు సరదాగా వెళ్తావు కదా వెళ్ళు అని చెప్పేసి అంటే నేను అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళి చూసేసరికి అక్కడ రెండు హామస్ ఉన్నాయి. ఆ రెండు కూడా ఎలాంటివి అంటే టాప్ క్లాస్ అనమాట, ఇంపోర్టెడ్ బర్డ్స్ అనమాట. రెండు కూడా ఇంపోర్టెడ్ టైప్లో అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఆ టైంలో నేను ఒక 500కి నాకు లేని టైంలో, 500 అమౌంట్ లేని టైంలో నేను 7,000కి ఆ పెయిర్ అయితే మాత్రం నేనైతే అడగడం అయితే జరిగింది. ఎంతో రిక్వెస్ట్ చేసా, 5,000 అని, 4,000 అని, 3,000 అని. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2,000 ఇస్తా అన్నా, లేదు. 3,000 అన్నా, లేదు. 4,000 అన్నా, లేదు. 5,000 అన్నా, లేదు. 6,000 అన్నా, లేదు. 7,000 వరకు వెళ్ళా, లేదు అని సార్ ఆయన ఫైనల్గా మాట చెప్పారు, 10,000 ఇచ్చినా ఇవ్వను తమ్ముడు అని చెప్పేసి. మరి అంతకు మించి మనం ఎఫోర్ట్ అయితే చేయలేము, మనకు 500 ఇప్పుడు చాలా కష్టం. సో అంతకుమించి అయితే ఎఫోర్ట్ చేయలేము అన్నా. నువ్వు మరి 500 కష్టం అంటున్నావు, మరి నీకు అంత అమౌంట్ నువ్వు ఎలా పెట్టగలవన్నా అని మీరు అనొచ్చు. సో మా ఆయన అయితే అడుగుతా అనమాట, ఏమన్నా అప్పట్లో మా ఆయన అడిగేవాడిని, ఏమైనా అమౌంట్ అవసరం అయితే అప్పు లెక్క తీసుకొని ఒక 1 మంత్లో ఇచ్చేస్తానని చెప్పేసి రొటేషన్ చేసేవాడిని. బర్డ్స్ మీద అమౌంట్, బర్డ్స్ మీద రొటేషన్ చేసేవాడిని అనమాట. అందులో సక్సెస్ అయింది కూడా, ఎలా సక్సెస్ అవ్వాలి, మీరు బిజినెస్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పా కదా, మా ఫ్రెండ్ మహేష్ అని, తనైతే 800కి సేల్ చేసేవాడు. సో మనం అయితే 500కే సేల్ చేద్దామని ఫిక్స్ అయ్యి నేను 500కే బర్డ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో 500కి 800కి డిఫరెన్స్ ఉంది కదా. సో అక్కడి నుంచి బర్డ్స్ అన్ని మన దగ్గర, ఇంకా నాకు కొన్ని రోజుల తర్వాత మా ఆవిడ కొంచెం ఏదో తేడా కొడుతున్నాడు అని చెప్పేసి అందరికీ నేనైతే చెప్పడం కూడా జరిగింది. సో వాడికి నాకు కొన్ని రోజులు అయితే, కొన్ని ఇయర్స్, ఒక 3 years మేమిద్దరం మాట్లాడుకోలేదు. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాడి దగ్గర అలా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి. ఎందుకంటే మనం ఒకరు నమ్ముతాం కదా, ఆ నమ్మిన వాడు మనల్ని ఇలా ఫ్రాడ్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటే, ఫ్రాడ్ చేస్తున్నాడు మన దగ్గర అని చెప్పేసి అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. సో నాకు అదే టైప్లో బాధ అయితే అనిపించి నేను ఇంకా పూర్తి మాట్లాడడం మానేసా. నువ్వు పెద్ద ఫ్రాడ్ అది ఇది అని చెప్పేసి పూర్తి మాట్లాడడం అయితే మానేసా. కొన్ని రోజుల తర్వాత తనగా వచ్చాడు. ఓకే, అది వేరే విషయం. మన దగ్గరకు వచ్చి ఏదో బర్డ్ ఏదో కావాలంటే సరే అని చెప్పేసి నేను ఇచ్చాను అనమాట. సో అప్పటికి నా బిజినెస్ ఎలా ఉండేదంటే, తను మానేసిన తర్వాత, మనతో మాట్లాడడం మానేసిన తర్వాత నేను ఎంతో కొత్త వాళ్ళని, ఎంతో మందిని పరిచయం అయితే చేసుకున్నా. సో ఆ రోజు పెట్టాక యూట్యూబ్ ఛానల్లో ఏదో సరదాగా అని చెప్పేసి రూమ్ ఓపెన్ చేసినాక ఇవి మా ఇంటిమేట్లు అని చెప్పేసి స్టార్టింగ్ వీడియో ఉంటుంది, చూడండి ఒక వీడియో. సో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఒకసారి చెక్ చేయండి. ఇవి మా ఇంటిమేట్లు. మీ దగ్గర ఏమన్నా మీకు ఏ బ్లడ్ లైన్ కావాలన్నా మీకు నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు నాకు మెసేజ్ చేయండి, నేను హోల్ ఓవర్ ట్రాన్స్ఫర్ చేస్తా. హోల్ ఓవర్ విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం అయితే ట్రాన్స్ఫర్ చేస్తా, అది ఇది అని చెప్పి నేను వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చేశాను. ఆ వీడియో 5,000 అనుకుంటా వ్యూస్ వచ్చాయి. అది కూడా నేను చేసిన 4 years 3 years నేను మరి ఒక 2 years అయినా నేను మరి పట్టించుకోలేదు. ఎప్పుడో ఒక వీడియో పెట్టేవాడిని, క్యాజువల్గా ఎప్పుడో ఒక వీడియో పెట్టి ఇంకా క్యాజువల్గా ఊరుకునేవాడిని అనమాట. సో అలాగా మన బర్డ్స్ అయితే నేను వీడియో పెట్టినప్పటి నుంచి ఒక 100 km వరకు నేను బర్డ్స్ అయితే పంపించడం అయితే జరిగింది. ఇటువైపు పర్లాకిమిడి హైయెస్ట్, ఇటువైపు పర్లాకిమిడి హైయెస్ట్, ఇటువైపు బొబ్బిలి హైయెస్ట్, ఇటువైపు శ్రీకాకుళం కూడా ఇచ్చాను చాలా వరకు. తర్వాత వచ్చి వైజాగ్ కూడా ఇచ్చా. సో అలా మనమంటూ కాస్త బిజినెస్ టైప్లో కొంచెం అయిందనమాట. ఆ అమౌంట్ ఎప్పుడైతే నాకు రావడం, ఇన్కమ్ జనరేట్ అవ్వడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఇంక నేను, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇవన్నీ చెప్తున్నది, మధ్యలో కాదు. వీళ్ళు ఎవరు పరిచయం, క్లబ్ మెంబర్స్ ఎవరు పరిచయం అవ్వక ముందు అనమాట ఇవన్నీ కూడా.
సో ఇందులో చాలా అంటే చాలా ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నాం. ఎందుకంటే చెప్పా కదా, ఒకసారి మా ఒంట్లో బాగాలేకపోతే నన్నే అన్నారనమాట. తర్వాత వచ్చి ఇంట్లో ఒకరోజు డబ్బులు లేకపోతే నీ వల్ల ఇంట్లో డబ్బులు ఉండట్లేదు, నువ్వు పావులు పెంచుదాం, అందుకే ఈ కష్టాలు మనల్ని వదలట్లేదు అని చెప్పేసి. ఒకరోజు గైస్, ఎంత కోటీశ్వరుడైనా ఒకరోజు డబ్బులకి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, కామనే కదా. మీరు చెప్పండి, ఎంత కోటీశ్వరుడైనా వాడికి ఒక్కొక్కసారి చేతికి డబ్బులు ఉండవు, అవసరానికి డబ్బులు ఉండవు అనమాట. సో అలా నీ వల్లే మన ఇంటి దగ్గర డబ్బులు ఉండట్లేదు, నీ వల్లే నువ్వు పావురాలు పెంచడం వల్ల ఇలా జరగట్లేదు మనకి ఎన్నైనా మీరు అనుకోండి. నేనైతే పావురాలు తీయను, నేను పావురాలు అయితే తీయను. పావురాలు తీసామంటే చెప్పండి, నేను స్కూల్ అయితే మానేస్తా, చదువు అయితే మానేస్తా అని నేనైతే పెట్టాను అనమాట. సో అప్పటికీ నాకు అంత ఇది ఉండేది అనమాట. ఎంత బర్డ్స్ ఎన్ని తెచ్చినా ఎలా చనిపోయినా సరే మళ్ళీ ఆ 1 వీక్లో నేను అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ కొత్త పేరు తెచ్చుకోవడం, మళ్ళీ పెంచడం, మళ్ళీ చచ్చిపోవడం, మళ్ళీ కొత్త పేరు తెచ్చుకోవడం, ఇంట్లో అమౌంట్ గట్రా తీసేసేవాడిని అనమాట అప్పుడు తెలియకముందు. సో మీకు ప్రతి ఒక్కరికి కూడా చాలామంది ఒక 30% చిన్నపిల్లలే చూస్తున్నారు, ఒక అబోవ్ 18 చూస్తున్నారు. సో మీ అందరికీ చెప్తున్నది ఒకటే బ్రదర్, మీరు తమ్ముళ్ళు మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే, మీరు జాగ్రత్తగా నీట్గా దాచుకొని ఇంట్లో డబ్బులు దాచేసి మీరు బర్డ్స్ కొందాము అంటే అవి స్టాండర్డ్గా నిలబడవు తమ్ముడు. మీరు ఇప్పుడు అమ్మ వాళ్ళు కోరుండిచ్చి అలా మీరు దాచుకొని, అంటే మీరు అమ్మ వాళ్ళు ఏంటి ఏమైనా కొనుక్కో అని చెప్పేసి మీకు ఇస్తారు. సో అవి మీరు దాచుకొని మీరు జాగ్రత్తగా చేసుకొని మీరు కొనుక్కుంటే బర్డ్స్ ఎప్పటికైనా మీకు ఎక్కువ అయిపోతాయి అనమాట. పుట్టినండి ఎక్కువ పుడతాయి, ఎక్కువ మీరు ఏది తెచ్చుకున్నా స్టాండర్డ్గా నిలబడతాయి. లేదు అంటే మాత్రం ఏదో కారణం చేత చచ్చిపోతాయి బర్డ్స్ అని. సో మీరు ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది అదే. లోపలికి వెళ్ళిపోయింది, గట్టిగా తిన్నది, 2 దెబ్బలు తిన్నది, గుద్దుకున్నది మిర్రర్ని. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నది అదే. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా ఇంట్లో అమౌంట్ గట్రా తీయకండి చిన్నపిల్లలు. ఎందుకంటే నాకు 30% వాళ్ళే చూస్తున్నారు మన ఛానల్ అయితే. సో అన్సబ్స్క్రైబ్డ్ చూస్తున్నారు ఒక 30%, ఒక అబోవ్ 60 కూడా ఒక 5%, 2% చూస్తున్నారు గైస్. అసలు షాక్ అసలు నేనైతే. సో మన ఛానల్ కొంచెం అందరికీ సపోర్టివ్గా ఉండాలనే నేనైతే చేస్తున్నా వీడియోస్, ఇంకా వేరే పర్పస్లో అయితే కాదు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా ఇందుకే. బర్డ్స్ గురించి నేను ఎంతో నేర్చుకున్నా, ఎంతో తెలుసుకున్నా. ఇప్పుడు నేను నాలాగే చాలామంది అంటే వేరే వాళ్ళ చేతిలో మోసపోకుండా చెయ్యాలి అని చెప్పేసి నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వేరే వాళ్ళ చేతిలో మోసపోకూడదు, మెయిన్ నా కాన్సెప్ట్ అదే అనమాట. సో జాగ్రత్తగా మీరు పెంచుకుని మీరు తెలుసుకొని చూసుకొని తీసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియోస్ అయితే చేయడానికి గల కారణం. సో తెలియని వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిన వాళ్ళకి ఏంటంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీకు తెలిసినా సరే నాకు కొంచెం జస్ట్ ఒక లైక్ కామెంట్ వేసి ఇంకా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే మీరు మీకు ఎలాగో తెలిసింది. సో తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటారు మన ఛానల్ అనమాట. సో ఇలాంటి చాలా ఎదుర్కొన్నా గైస్. మా తమ్ముడికి బాగాలేకపోతే వచ్చి నా దగ్గరకు వచ్చి, ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం వీడియోలో చెప్పా, మా తమ్ముడికి బాగాలేకపోతే నా దగ్గరకు వచ్చి బర్డ్స్ పెంచుతున్నావు, మా ఇంటి మీదకి అవి వచ్చేస్తున్నాయి, అందుకని మా ఇంటి మీదకి వచ్చేస్తున్నాయి అని చెప్పలేదు, నువ్వు పెంచడం వల్లే ఇలాగ బర్డ్స్ అన్ని పెంచకూడదట అన్న ఉద్దేశంతో. పెంచడం వల్ల కాదు, బర్డ్స్ అన్ని పెంచకూడదట, నువ్వు ఎందుకు పెంచుతున్నావు పావురాలు ఎజెండా తీసి మంచిది కాదట అది ఇది అని చెప్పేసి వచ్చి వాళ్ళు. తర్వాత మా గుంట్లో బాగాలేకపోతే మా అయ్య వాళ్ళు, తర్వాత ఇలా మా అమ్మ ఇంట్లో అమౌంట్ లేకపోతే మా అమ్మ వచ్చి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రీజన్ పెట్టి అనడమే. ఎవ్వరూ మనకు రూపాయి ఇచ్చింది లేదు, కానీ చెప్పడం మాత్రం ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయం అయితే చెప్దామని ట్రై చేస్తారు. బట్ ఎవరి దారి వాడిది, వాళ్ళ ఇష్టం, అది పెంచకూడదు అనేది వాళ్ళ ఇష్టం. సో అదే విధంగా మనకు కూడా రైట్ ఉంటుంది కదా, పెంచుతాం అన్నది కూడా మన రైట్, అది మన ఇష్టం ఇది. సో అదనమాట. ఎవరెవరో ఎన్నెన్నో అంటూ ఉంటారు. సో అవన్నీ పట్టించుకోవద్దు గైస్. మీరంతా పట్టించుకుంటే ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకొని ఎదురింటి వాళ్ళు అన్నారు, పక్కింటి వాళ్ళు అన్నారు అని అయితే వద్దు. మీకు ఇష్టం ఉందా పెంచండి, ఇష్టం లేదా ఆఫ్ చేసేయండి. అంతేగాని ఎవడో వద్దన్నాడు వాడు చెప్పాడని చెప్పేసి నాకు ఉన్నారు, నేను ఎదురెచ్చలేని మనుషులు నాకు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడం వరకే. ఏం మాట్లాడకుండా ఉండిపోతేనే బెటర్ అలాంటి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మా పెదమయ్య ఉన్నారు, ఆయన అంటే మనకు కొంచెం రెస్పెక్ట్ అనమాట. సో ఆయన వద్దు అని అంటే సరే అని చెప్పేసి అనేయడం వరకే. ఎందుకంటే నేను ఆయనకి ఇంకా ఆపోజిట్ చెప్పలేను. ఆయన వద్దు అంటే వద్దు అన్నంత వరకు అక్కడ వరకే. బట్ నేను పట్టించుకోను అనేది నా విషయం పర్సనల్గా. మనం వద్దు అనగానే సరే అనిస్తే అక్కడితో క్లోజ్ అయిపోద్ది ఆ మ్యాటర్. సరే అనేసి మన పని మనం చూసుకోవడమే ఇంకా. సో ఆ విధంగా అనమాట. ఆయన వద్దని చెప్పలేదు మనకి ఎప్పుడు కూడా. ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంటే నేను కూడా భయపడే వాళ్ళు ఉన్నారు, మీరు కూడా భయపడతారు. కొందరికి బర్డ్స్ పెంచొద్దు అని అంటే సరే అని చెప్పేసి భయపడతారు. అలాంటి వాళ్ళని మనం ఎదిరించలేము. అలాంటి వాళ్ళ దగ్గర చెప్తున్నాను అనమాట. వాళ్ళు మాట వాళ్ళు చెప్తూనే ఉంటారు, మన పని మనం చేసుకుంటూ పోవడం అంతే. ఇంకా ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు గైస్. సో అది గైస్, ఏంటి అంటే మన వైపు నుంచి మన లవ్ అయితే మనం వాటికి ఇవ్వాలి. మనకేదో బ్యాడ్ జరిగిందని చెప్పేసి మనం
వాటి మీద తోసేసి అలా కాదనమాట. మనకంటూ ఒక టైం వస్తుంది, మనం మూగజీవాలను మనం పెంచుతున్నాం, మనకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైంలో అవే హెల్ప్ఫుల్ అవుతాయి మనం చేసే మంచి పనులు అంటే మరి ఇది కూడా అంతే కదా. మాటలు రాని బర్డ్స్ని చూసుకోవడం అనేది ఒక మంచి పనే కదా, మంచి విషయమే కదా. అదైతే అందరూ అంటున్నట్లు అదైతే తప్పుడు విషయం అయితే కాదు. మనం దొంగతనం చేయట్లా, ఇంకేమీ చేయట్లే. అయినా వీళ్ళకేం తెలుస్తుంది గైస్, పెద్ద రాజులే పెంచారు, వీళ్ళకేం తెలుస్తుంది. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ వీళ్ళు చెప్తారు, వీళ్ళు మనకు చెప్తారు. వాళ్ళ ఇంట్లోనే ఇంత హోల్స్ ఉంటాయి, ఇంత బొక్కలు ఉంటాయి ఒక్కొక్కటి ఇంట్లో. సో వాళ్ళు చెప్తారు మనకు వచ్చి, కామన్ అది. ఇంకా అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకపోవడమే బెటర్ అని నా ఫీల్. మీరు ఎంతమంది ఏమనుకున్నా ఓకేలే సరేలే అనేసి అక్కడితో క్లోజ్ చేసేయడం మ్యాటర్. ఇంకా అవి పెద్దగా పట్టించుకున్నా మనకు ఉరిగేదేం లేదనమాట. సో యూజ్లెస్ అనమాట అదంతా కూడా. సో ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ ఉన్నాయి చాలా వీడియోస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి చేయడానికి టాపిక్స్ కూడా ఉన్నాయి, చేద్దాం. ఇది నా జర్నీ. నేను చాలా వీటి మీద బోల్డ్ ఫేస్ చేసే ఉన్నా. ఒక బ్రదర్ అయితే వైజాగ్లో చెప్తాను, మరి ఇదైతే చెప్పలేదు. తన క్లబ్ మెంబరు, తన నేమ్ అయితే చెప్పను, పెద్ద మెంబరే తన అందరికీ తెలుసు. చాలా వరకు వైజాగ్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఇంటికి వెళ్ళా గైస్. నేను నా ఏజ్ వచ్చి 9th 10th అయ్యి ఉంటుంది. నేను బస్ ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే పారు అని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అవతల ఆ ఫ్యాన్సీర్ హౌస్ అయితే చూపించాను. నీకు మంచి రేసింగ్ వామస్ కావాలని నన్ను బుర్ర తింటున్నావు కదా, మన దగ్గర 100 ఆఫ్ చేసి మన దగ్గర అయితే తీసుకోకని, ఆయన దగ్గర మంచి క్లబ్ పవర్లు ఉంటాయి, మంచి బర్డ్స్ ఉంటాయి, నువ్వు ఆయన దగ్గర వెళ్ళి కలెక్ట్ చేయని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను అమౌంట్ పట్టుకుని అయితే వెళ్ళాను. నేను ఇక్కడ ఒక 7కో 8కో స్టార్ట్ అయ్యాను. నేను వైజాగ్ అన్ని బస్సులు అన్నీ తిరిగి అన్నీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఒక 11 అంత అయింది. వర్షాకాలం అది. సో వెళ్ళడం అయితే వెళ్ళాను. బట్ అక్కడ వెయిట్ చేశాను. ఒక ఆయన ముస్లిమ్స్ సమ్ ప్రేయర్కి అయితే వెళ్ళారు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ప్రేయర్కో ఎక్కడికో వెళ్ళారు. ఆయన నమాజ్ కోసం. క్రిస్టియన్స్ అయితే సండే, ఎందుకంటే మనకి ఆ టైంలోనే హాలిడే, కాలేజ్ ఆ టైంలోనే హాలిడే. సో అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన 12కో 1కో వచ్చారు, ప్రేయర్ నుంచి 12కో 1కో వచ్చారు. వస్తే అన్న నేను ఇలాగా మీ బర్డ్స్ కొందామని వచ్చాను, మీ గురించి విన్నాను, మంచి బర్డ్స్ ఉంటాయంట, నాకు బర్డ్స్ కావాలంటే పవర్లు ఏం సేల్కి లేవు అని అన్నారు. ఒక బర్డ్ ఉంది అన్నారు, బట్ సాయంత్రం రమ్మన్నారు. అన్న నేను సాయంత్రం ఎలా వస్తాను, నేను అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 4 hours పట్టింది, మా ఊరు ఇక్కడ కాదు, చాలా అంటే చాలా లాంగ్, ఒక 80 to 90 km వస్తుంది. పెద్దగా నాకు కూడా ఏం తెలియదు, ఇక్కడ నేను ఏ బస్సు ఎక్కాలి ఏ బస్సు దిగాలని కూడా తెలియదు, ఏదో ఎంక్వైరీ చేసుకుని అలా ఇక్కడ రావడం అయితే వచ్చేసాను. సో ఒక్కసారి మీ బర్డ్స్ అయితే చూపించండి, జస్ట్ ఒకసారి ఇచ్చాను అని అంటే, నువ్వు లేదు కుదరదు, ప్రస్తుతానికైతే కుదరదు, నువ్వు వస్తే ఒకవేళ సాయంత్రం రా, లేదంటే వెళ్ళిపో, పర్లేదు అంటే ఆ విధంగా కూడా మాట్లాడలే, కొంచెం వేరే విధంగా మాట్లాడారనమాట. సో మన జూనియర్ ఫ్యాన్స్ అని ప్రతి ఒక్కరిని ముందు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఇది. అంత పెద్ద మెంబర్ ఇప్పుడు నా వీడియో చూస్తున్నారో నాకు తెలియదు, కానీ మన జూనియర్స్ ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. కుదిరితే ఎస్పెషలీ ఆ టైంలో. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళా గైస్, నేను ఇప్పుడు అక్కడ వర్షం చెప్తే నమ్మరు, వర్షం నేను అసలు కనీసం పచ్చి మంచినీళ్ళు తాగలే, పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలే, అసలు ఫుల్ వర్షం పడుతుంది. అన్నా నేను వెళ్ళాలన్నా చాలా లాంగ్ అన్న, ప్లీజ్ అన్న అర్థం చేసుకుంటా, ఎంత రిక్వెస్ట్, కాళ్ళు మీద పడినంత రిక్వెస్ట్ చేశా గైస్ సీరియస్గా. వర్షం బాదుతుంటే అక్కడ ఎవరిలో తెలుసు మనకి, అన్నయ్య వచ్చి చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు, పారు అన్న అని చెప్పా కదా, చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆయన. సో వాళ్ళ ఇంటికి వెళ్తే ఓకే నో ప్రాబ్లం, తను బాగా చూసుకుంటారు మనల్ని. సో ఆయన అయితే చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఈయనైతే రానివ్వట్లే. ఒక స్లేడ్ ఉంటే వర్షం దుల్లగొడేస్తూ ఉంటే ఆ స్లేడ్ కింద కూర్చున్నా వెళ్ళి. సో ప్రతి ఒక్కరు జూనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, మంచిగా కొంచెం వాళ్ళని చూసుకోండి. ఎందుకంటే ఈరోజు చిన్నగా ఉండొచ్చు వాడు, సో వాడికంటూ ఒక టైం వచ్చి వాడు మన మీద ఇదయ్యాడు అనుకో, ఇంకా మనం బ్యాడ్ అయిపోతాం ఇంకా. సో అందుకే ఏ విషయంలో నేను చెప్తున్నా, జెన్యున్ ప్రైసే ఇవ్వండి, జెన్యున్ రేట్లే ఇవ్వండి. ఆ టైంలో ఏ రేట్ ఉందో ఆ రేట్ మీద ఇంకో ఒక 50 రూపాయలు తగ్గించేసే ఇవ్వండి. ఎందుకు ఏమైంది, మన పేరు చెప్పుకుంటాడు, అన్న మంచోడరా, మంచి బర్డ్స్ ఇచ్చాడు, తక్కువ ప్రైస్లో ఇచ్చాడరా అని ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు నాకు తెలియలేదు, ఎక్కువ రేటుకి అమ్మేశాడు ఇప్పుడు నాకు తెలిసింది. సో ఇప్పుడు తను స్టూపిడ్ అయ్యాడు కదా. సో ఆ విధంగా అన్నమాట నేను అంటున్నది. సో మీరు వాళ్ళకి తెలియదు అని ఫ్రాడ్ థింగ్స్ అయితే చేయకండి. సో ఎస్పెషల్లీ నేను చెప్తున్నది అదే. నేను ఇప్పుడు ప్రతి ఒక్కరికి కాల్ చేసి మాట్లాడవచ్చు, ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోవచ్చు. బట్ నా ఎయిమ్ ఇప్పటి వరకు నేను ఏ వీడియోలో చెప్పలేదు. నా ఎయిమ్ ఏంటో తెలుసా, వాళ్ళు కోరుండి మన గురించి తెలుసుకోవాలి. ఎలా అంటే రేసింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవర్రా వీడు, బర్డ్స్ బాగానే వస్తున్నాయి, ఏం పేరు, ఎక్కడ ఉంటాడు, అలా వాళ్ళు తెలుసుకోవాలి. అంతేగాని అన్న నేను పలానా ఇదన్నా, నాకు ఛానల్ ఉందన్నా, నేను బర్డ్స్ పెంచుతానన్నా, నాకు బర్డ్స్ కావాలన్నా, అది ఇది అని
మనం కోరుండి పరిచయం చేసుకోకుండా వాళ్ళు కోరుండి పెద్ద పెద్ద క్లబ్ మెంబర్స్ అంతా వాళ్ళు కోరుండి మన గురించి తెలుసుకునే స్థాయిలోకి వెళ్ళాలని నా ప్రయత్నం. ఆ రోజు అంటూ ఒకటి వస్తుందని కూడా నాకు నమ్మకం. ఏమో చేద్దాం. ఈ ఇయర్ అయితే 50 బర్డ్స్ ఉన్నాయి. ఒక 30 బర్డ్స్ బాగా ప్రాబ్లం ఏం కాదు. ఒక 20 బర్డ్స్ మనం రేస్ చేసే దాంట్లో ఒక 20 బర్డ్స్ రిటర్న్ ఫైనల్ అయినా సరే హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్ చేంజ్ చేశారంట. ఇటువైపు ఎప్పుడు కూడా శ్రీకాకుళం ట్రాక్ ఎప్పుడు కూడా మాకు ఉండేది. శ్రీకాకుళం ఏంటంటే గాలి ఎప్పుడు కూడా శ్రీకాకుళం నుంచి మా ఊరు వైపు వస్తుంది. అంటే పావురం అటువైపు వదిలేటప్పుడు గాలి పావురాన్ని తోస్తుంది, ఇటువైపు తోక నుంచి ముందుకు తోస్తుంది. దాన్ని టెయిల్ విన్ అంటారు. తోక వైపు నుంచి గాలి ఇలాగే హెడ్ వైపు వెళ్తే తోక దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి టెయిల్ విన్ అంటారు దాన్ని. సో అక్కడ నుండి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మాదేంటంటే వైజాగ్ నుంచి, సో గాలి శ్రీకాకుళం నుంచి వస్తుంది, వైజాగ్ నుంచి ఏమొచ్చి బర్డ్ ఫ్లై అయ్యి రావాలి. ఇప్పుడు వైజాగ్ నుంచి ట్రాక్ అంట చేంజ్ చేశారు. సో బర్డ్ అటువైపు నుంచి ఇటు రావాలి. సో హెడ్ విండ్ తగులుతుంది, గాలి ఎప్పుడు మొహానికి కొడుతుంది. సో మనం గాలికి ఆపోజిట్లో వెళ్తున్నామంటే హెడ్ విండ్, అది హెడ్ విండ్ ప్లస్ సైడ్ విండ్ కూడా, సైడ్ నుంచి కూడా గాలి ఇటు నుంచి కొడుతుంది, ఇటు నుంచి కొడుతుంది. సో అందులో వెళ్ళి ఇప్పుడు మన బర్డ్స్ అన్నీ ఫ్లై అవ్వాలన్నమాట. సో ఇప్పుడు అసలైన రిజల్ట్ అంటే ఉంటుంది. మనం కరెక్ట్గా క్లబ్లో జాయిన్ అయిన టైంలో ఇదంతా జరుగుతుంది. మన బ్యాడో గుడ్డో మనకు తెలియదు, బట్ చేద్దాం, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఇంకా ఏది జరగాలని ఉంటే అదే జరుగుద్ది. ఇంకా ఓకే గైస్, లవ్ యూ ఆల్. ప్రస్తుతానికి వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. ఇదే మన జర్నీ. ఇందులో బోల్డ్ అండ్ ఒడిదుడుకులు అయితే ఉన్నాయి. ఇందులో గుర్తుందని చెప్పా. ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఇంకంతే. ఇంకా సో లవ్ యూ గైస్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మనల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే వేసుకోండి. స్టార్టింగ్లో చూసి సగంలో చూసి బోర్ కొడుతుందని అయితే వెళ్ళిపోవద్దు. లైక్ అయితే వేసుకోండి ప్రతి ఒక్కరు, ప్రతి వీడియోకి. నాకు సపోర్ట్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇందులో అమౌంట్ వస్తుందంటే లేదు గైస్. నేను మానిటైజేషన్కి 3000 కట్టా అమౌంట్. అంటే మానిటైజేషన్ ప్రాసెస్ మనకు తెలియదు కాబట్టి 3000 అయితే కట్టా. ఇప్పటికి ఒక 600 ఎంతో వచ్చింది. 1 మంత్ కష్టపడితే ఒక 500-600 రూపీస్ వచ్చాయి యూట్యూబ్ నుంచి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆ 600 కూడా ఇప్పుడు రాదంట. అది కూడా ఒక 10,000 అయితే అప్పుడు ఒకేసారి తీసుకోవడం అవుద్దట. 1 మంత్ కష్టపడితే 600 వచ్చింది అంటే ఇంకా 10,000 అవ్వాలంటే ఇంకెంత టైం పట్టాలో అర్థం చేసుకోండి మీరే. సో ఓకే గైస్, ఏం లేదు, అందుకే అడుగుతున్నా మీ సపోర్ట్ కేవలం లైక్ మాత్రమే అనేసి. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మన యూట్యూబ్ ఛానల్కి. సో మీకు నేను సబ్జెక్ట్ నేర్పుతున్నా, దానికి మీరు రిటర్న్ గిఫ్ట్గా నాకు జస్ట్ ఒక లైక్ మాత్రమే అడుగుతున్నా, అంతే, అంతమించి ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఒక బర్డ్ అయితే కిందకి పడిపోద్ది. ఇప్పుడు రెక్కలు లేనిది ఒక బర్డ్ గోడ ఎక్కేసింది. సో అది కొంచెం సేఫ్గా కొంచెం ఇటువైపు తొయ్యాలి. సో వీడియో అయితే కట్ చేస్తున్నా. లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.